भारत माँ को आज ज़रूरत लाखों हज़ारों नौजवान आए हो जब इस धरती के माँ के चरणों में कर दो बलिदान వందే మాతరం వందే మాతరం. ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్క భారతీయుడి ఆలోచనలో నేను వెళ్ళి యుద్ధం చేస్తామన్నటువంటి ఆలోచన, అంటే ఒళ్ళు గగురు పొడిచేటువంటి విధమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎందుకంటే భారతదేశం అస్తిత్వము, భారతదేశం యొక్క ధార్మికత ఇవన్నీ ప్రపంచానికి ఒక విశ్వగురువుగా ఉండాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి భారతదేశం యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులు ఇవన్నీ చూస్తుంటే ప్రపంచానికే మార్గనిర్దేశం చేసే స్థాయిలో ఆధ్యాత్మిక వాతావరణం కావచ్చు, సహాయక చర్యలు అని ఎక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకున్న భారతదేశం ఈ మధ్య కాలంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అదే భారతదేశం యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నో రకాల వ్యక్తులు విభిన్నమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తాము ఖచ్చితంగా భారతదేశం మళ్ళీ ప్రపంచం ముందు నిలబడాలంటే ఇప్పుడు పాకిస్తాన్ లాంటి ముష్కరులను మట్టుబెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. పెహల్గాం ఘటన తర్వాత భారతీయుల ఆలోచనల్లో మార్పు మొదలైంది. ఎప్పటికైనా సరే ఇట్లాంటి స్థితిగతులు మళ్ళీ రావద్దంటే పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలన్నటువంటి ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరున్నారు. కానీ అట్లాంటి వాతావరణమే గతంలో ఆర్మీలో పనిచేసినటువంటి మాజీ సైనికుల్లో కూడా రక్తం పరిగెత్తుతుంది, ఉరకలెత్తుతుంది. మళ్ళీ మేము బార్డర్కు వెళ్తామన్నటువంటి ఒక ఆవేదన పూరితమైనటువంటి వాతావరణంలో మాజీ సైనికులు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి వరంగల్ జిల్లాలో ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారు గతంలో సైన్యంలో పనిచేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం ఉందనేసరికి వారి ఆలోచనలు ఒక రకమైనటువంటి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, ఏం చేయాలన్నటువంటి వారి సంకల్పం ఒకసారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇప్పటి వరకు చూసినట్టయితే వాతావరణం అంతా ఒక్కసారి పెహల్గాం ఘటన తర్వాత ఇంతటి దారుణమైన స్థితిలో మనం ఉంటున్నామా? ఎందుకంటే భారతదేశం అనేది ప్రపంచంలో ఇప్పుడు 4-5 స్థానంలో ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే టెక్నాలజీ అభివృద్ధి పరంగా కావచ్చు, లేకుంటే సైనిక చర్యల్లో భాగంగా కావచ్చు, అన్ని రకాలుగా భారతదేశం ముందు నడుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మన దేశం నుండి విడిపోయినటువంటి పాకిస్తాన్ మనకే సవాల్ విసురుతూ అనేక కోణాలలో అక్కడ ఉన్నటువంటి పెహల్గాం ఘటనలో కొంతమందిని మట్టుబెట్టిన సంగతి మీకు తెలిసిందే. ఇవన్నీ చూసిన తర్వాత భారత పాకిస్తాన్ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి ఈ తరుణంలో అసలు మీ ఆలోచన విధానం అసలు ఎట్లా ఉంది, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మాజీ సైనికుల ఆలోచన విధానాలు కూడా ఎట్లా ఉంది, ఏం చేస్తే మళ్ళీ పాకిస్తాన్కు బుద్ధి చెప్పొచ్చు, ఎట్లాంటి పరిస్థితులు ఇక రాబోతున్నాయి భవిష్యత్తులో? నమస్కారం సార్. ఆర్టీవీ ప్రేక్షకులకు అందరికీ ఈ సందర్భంగా అందరికీ వీక్షిస్తున్న అందరికీ నమస్కారాలు. ఒకప్పుడు చిన్నప్పుడు మేము పాటలు పాడేవాళ్ళం. 100 కోట్ల సైనికులం వందే మాతరం, మా జోలికి రావడం ఎవరి తరం, పాటల్లో 100 కోట్లు ఉన్నాం కానీ అక్కడ సంఖ్యాబలం లక్షల్లో ఉంది. అవతల శత్రువు గట్టివాడా బలహీనుడా పక్కకు పెడితే కుట్రదారులు చాలామంది ఉన్నారు. ఆ కుట్రదారులను అధిగమించి మన బిడ్డలు మన గ్రామంలో ఒక సినిమా ఆర్టిస్ట్ అవ్వగలిగే, ఒక సైంటిస్ట్ అవ్వగలిగే, ఒక ఐపీఎస్ అవ్వగలిగే, ఒక ఐఏఎస్ అవ్వగలిగే అన్ని స్కిల్స్ ఉండి కూడా దేశం కోసం సైన్యంలో చేరిన వాళ్ళు ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. అలా పోయిన మా అమ్మకు పుట్టిన బిడ్డనే నేను భారతదేశ సైన్యంలో చేరాను. నేను చేరిన తొలి 3 నెలల్లోనే యుద్ధం అక్కడ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ తోటి యుద్ధం అక్కడికి సమాప్తం అయిపోయింది. ఏ ఇయర్లో? 2001లో యుద్ధం అక్కడ సమాప్తం అయిపోయింది. ఆ తర్వాత ఇంకొంచెం నేను ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అవ్వాలి. అదే క్రమంలో మా రెజిమెంట్స్ జమ్మూ కాశ్మీర్లో సియాచిన్ గ్లేసియర్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మై రెజిమెంట్ ఈజ్ ఏ టోటల్ బెటాలియన్ మూవ్మెంట్, నాట్ ఏ ఇండివిజువల్ పోస్టింగ్. ఆ క్లైమేటిక్ కండిషన్స్ నాకు సూట్ అవ్వలే. నాకు సర్జరీ జరిగింది. నన్ను పీస్ లొకేషన్స్ రాజస్థాన్ ఇలాంటి ఏరియాస్కి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే నా దృష్టిలో ప్రస్తుతం సోల్జర్ అంటే కాశ్మీర్లో పనిచేస్తేనే సోల్జర్ అనేది నాకు ఆ చిన్ననాడు ఉన్నటువంటి నా ఫీలింగ్. ఆ ఫీలింగ్లో నేను మాజీని కావాలని డిసైడ్ అయ్యాను. అధికారులకు ఉత్తరాలు రాసుకున్నా, వాళ్ళు నన్ను మాజీని చేశారు. మాజీ అంటే మారిన జిజ్ఞాస. యుద్ధం సైనికుడుగా ఉండాలనుకొని పోయాను. నేను సహాయక చర్యలకే ఉపయోగపడతాను ఎప్పటికని నాకు తెలుసు. సో సహాయ చర్యలకు ఉపయోగపడేవి నేను సైనికుడుగా ఉండే బదులు మాజీ సైనికుడుగా ఉండాను. యుద్ధం అనివార్యం అని తెలిసినాడు నా వయసు ఎంత అని కూడా చూడను. ఆ రోజు నేను వెళ్ళి నా వంతు సహాయక చర్యలు నేను చేసి భరతమాతకు నా రుణం తీర్చుకుందాం అనే ఒక భావంతో నేను ఆ రోజు నాడు డిసైడ్ అయ్యాను. మా యుద్ధ వాతావరణంలో మాజీలు మళ్ళీ మాజీలు అవుతారు, మళ్ళీ వాళ్ళ జిజ్ఞాస మారుతుంది.
ఇది ప్రజలందరూ గుర్తించాలి. అంతేకాకుండా దీనికోసం నేను నా కార్యాచరణ ఏంటంటే ఓకే. ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు కదా! మరి అసలు ఏం చేస్తారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ అక్కడ విధుల నుండి మాజీగా మారారు. మీ మారిన జిజ్ఞాస అన్నటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు ఇక్కడ కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. మరి ఈ విధులని ఎట్లా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు? మరి అక్కడికి ఏ విధంగా వెళ్తారు? అసలు మీరు ఏం చేద్దామని అక్కడికి వెళ్దాం అనుకుంటారు? ఒకవేళ వెళ్ళేటువంటి క్రమం ఏ విధంగా ఉండబోతుంది? దీనికోసం విధుల్లో నేను ఇప్పుడు ప్రస్తుతం సెలవు క్యాజువల్ లీవ్స్ పెట్టాను. ఆ తర్వాత యాన్యువల్ లీవ్ అప్లై చేశాను. అంటే ఇప్పుడు దీనికోసమేనా సైన్యం పాకిస్తాన్ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి వాతావరణం దృష్టిలో పెట్టుకొనేనా? ఎస్, దానికోసం నేను సైకలాజికల్గా, నా కొలీగ్స్ అందరూ సైకలాజికల్గా బిల్డప్ అవ్వడం కోసం, ప్రిపరేషన్ అవ్వడం కోసం నాకు సెలవు కావాలని అప్లై చేశాను. ప్రభుత్వాలు వాటికి సమ్మతిస్తే నేను ఉద్యోగిగానే పోయి మాజీ సైనికుడిగా అక్కడ సహాయక చర్యలు చేస్తాను. సమ్మతించకపోతే అవసరమైతే ఉద్యోగ విరమణ చేసైనా నేను ఒక సైనికుడుగానే, శ్రీనివాస్ మాజీ సైనికుడుగానే ఇప్పటికీ కూడా నా పోలీస్ శాఖలో నన్ను ఆర్మీ సీన్ అనే పిలుస్తారు, సిఐ సీన్ అని పిలవరు. నేను విధుల పట్ల కూడా అలానే ఉంటాను. మీరు చెప్పండి సార్ ఒకసారి మీ కార్యాచరణ అసలు. ఎందుకంటే వాస్తవం ఒక ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చాలా వరకు ఏంటంటే ఆర్మీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సేఫ్ జోన్లో ఉంటున్నాం. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, కుటుంబ బంధాలు ఉంటాయి, బంధువులు, చిన్న ఫ్రెండ్స్ ఉంటారు, చిన్న చెరువులో కూడా పెద్ద చేపలాగా బతికేటువంటి ఒక స్కోప్ ఉంటుంది అన్నటువంటి ఆలోచనలతో చాలామంది కూడా ఉంటారు. అట్లాంటప్పుడు మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ వదిలిపెట్టుకొని మళ్ళీ అంత, ఎందుకంటే ఒక రిస్క్ ఫ్యాక్టర్ అది. అట్లాంటి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అసలు మీరు ఏ కార్యాచరణ దృష్టిలో పెట్టుకుంటున్నారు? అసలు ఈ టైంలో మీరు మళ్ళీ వెళ్తే రిక్రూట్మెంట్స్ జరుగుతాయా? ఒకవేళ జరగకపోతే ఎట్లాంటి విధానాలతో మీరు వెళ్ళాలనుకుంటారు? మీ కార్యాచరణ ఏంటి? యుద్ధం జరిగితే అనే విషయం గురించి రెండోసారి సెకండ్ పాయింట్లో చెప్తాను. యుద్ధం ఆగితే ఏం చేస్తామనే ఫస్ట్ పాయింట్ చెప్తాను. యుద్ధం ఆగితే మాజీ సైనికులందరం ర్యాలీగా జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ప్రాంతంలో పర్యటిస్తాము. అది భారతదేశంలో ఉన్నటువంటి ఈ అసంతృప్తిని, నేను అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి తిరగకూడదు, మాకు భద్రత లేదు అని టూరిస్టులు భయపడకూడదు. టూరిస్ట్ అంటే అతను భారతీయుడే, కాపాడేవాడు భారతీయుడే, చంపేవాడు భారతీయుడే. కానీ చచ్చిపోయేవాడు భారతీయుడే, చంపేవాడు భారతీయుడు కాదు. వేరే దేశంలో వాడు చంపొచ్చు. ఇక్కడ ఏంటంటే ముస్లిముల్లో యూనిటీ పెంచాలి, హిందువుల్లో యూనిటీ పెంచాలని తీవ్రవాదుల పన్నిన ఇది పన్నాగం. ఆ పన్నాగంలో మనం కొట్టుక చావకూడదు. మన బిడ్డలు అక్కడ ఆర్మీలో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, దళితులు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఈ దేశ సైన్యం కోసం అన్ని కులాలు, అన్ని మతాలు పనిచేస్తున్నాయి. ఏ కుల సంఘం కూడా దేశం కోసం పనిచేయట్లేదు. కాబట్టే మాజీ సైనికుల సంఘం పనిచేయాలి. మాజీ సైనికులు మాకు ఇండ్ల ప్లాట్లు ఇవ్వలేదు, మాకు రేట్లు పెంచిర్రు, వీటిల్లో మనకు ఇంతకాలం వాటి మీద కొట్లాడిర్రు, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం దేశం గురించి ఆలోచించాలి. మనల్ని చూసి ఎన్సీసీ స్టూడెంట్స్ రావాలి, యువత రావాలి. ఊళ్ళల్లో ఖాళీగా చిల్లర మల్లరగా తిరుగుతున్న వాళ్ళని కూడా అవసరమైతే అక్కడ ఉన్న నాయకులు వాళ్ళని కర్ర పట్టుకొని తన్ని పంపియండి. ఊళ్ళల్లో అడ్డగోలుగా తిరిగి రేపు పొద్దున సైంటిస్ట్ అయ్యేటోని యాక్సిడెంట్ చేసి చంపిన సందర్భాలు ఉన్నాయి. ఒక సైంటిస్టు తన ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి జిరాక్స్ తీసుకొని పోతా అంటే కూడా వీడు మూర్ఖంగా వచ్చి గుద్ద ఆ సైంటిస్టుని చంపుతాడు. మూర్ఖత్వానికి పరాకాష్ట, విచ్చలవిడి, అతి స్వాతంత్రం ఎక్కువైపోయింది. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇప్పుడు మేము సహాయక చర్యలు చేయగలుగుతాం, ఏ పనైనా చేయగలుగుతాం, కానీ దాంట్లో క్వాలిటీ. వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు సైనిక చర్యల్లో సహాయక చర్యలకు వినియోగించుకుంటారో తెలియదు. కాబట్టి మమ్మల్ని మేము ఫిట్ చేసుకోవడం కోసం మేము ఇక్కడి నుంచి, మా సొంత గ్రామాల నుంచి, మా హోమ్ టౌన్ మహబూబాబాద్ నుంచి హోమ్ టౌన్ బెంగళూరు నా ట్రైనింగ్ సెంటర్, నాకు ఫస్ట్ ఇల్లు ఇది, రెండో ఇల్లు అది. ఆ హోమ్ టౌన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం కోసం పాదయాత్రగా వెళ్తాను. పాదయాత్రగా వెళ్తూ నాతో పాటు మాజీ సైనికులను ఇన్వైట్ చేస్తాను. నడుస్తాము, కాలినడకన పోతాం, ఒక దగ్గర ఆగుతాం, ఇంత రెస్ట్ తీసుకుంటున్నాం. రెస్ట్ తీసుకునే టైంలో పాత సబ్జెక్ట్ని మళ్ళీ నెమరేసుకుంటాము, రివిజన్ చేసుకుంటాము. అంతేగాని ప్రభుత్వం మాకు అన్నం పెట్టాలి, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, ఇప్పుడు ప్రభుత్వం మాకు వెహికల్స్ పెట్టాలి అని అడగం.
మీ స్వతహాగానే అన్నీ మా స్వతహాగానే చేసుకుంటాం. అలా వచ్చిన మాజీ సైనికుడు. దీనికోసం నాకు ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్‌ని అమ్ముతాను. ఇప్పుడు కొనేవాళ్ళు ఉంటే. లడ్డూలకు వేలం పాటలకు పోతారు కదా! అవసరమైతే నా ప్లాట్‌ని వేలం పాటకు పెడతాను. కొనే దమ్మున్నవాడు కొనండి. అది మాజీ సైనికులకు ఉపయోగిస్తాను. ఎందుకంటే నన్ను నమ్మి ఎవరన్నా వస్తే వాళ్ళకింత అన్నం పెట్టగలగాలి నేను. నేను అన్నం పెట్టగలగా. నేను ఒక అధికారిని. నాకు నేను నన్ను పెట్టుకోగలుగుతా. ఒక నలుగురికి 10 మందికి పెట్టగలుగుతా. ఎక్కువ మందికి పెట్టాల్సొస్తది. కానీ మాజీ సైనికులకు అందరికి ఉద్యోగాలు ఉండవు కదా! అందరికీ ప్రభుత్వాలు ఏం మాజీ సైనికులు అనంగానే తీసి ఎకరాలకు ఎకరాలు భూములైతే ఎట్లాగో ఇయ్యట్లేదు కదా మాజీ సైనికులకు. సో, నా బాధ్యతగా నేను వెళ్ళి మన చిన్నప్పుడు మన భారతమాతని మాత అని చెప్పారు. అమ్మ మీద ప్రేమ ఎంత ఉంటుందో భారతమాత మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. ఈ సమయంలో నేను ఈ డిసిప్లిన్‌లో ఉన్నా, నేను పోలీస్ శాఖలో పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ నాతోని ఆలోచించడం కాదు. నేను ఈ మూవ్‌మెంట్ మొదలుపెడితే రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రెస్ ద్వారా, మా డీజీపీ గారికి ఈ ప్రెస్ ద్వారా నేను అప్లికేషన్ పెట్టకుండా లాంగ్ లీవ్ నాకు ఇవ్వండి అవసరం అయితే. యుద్ధం ఇంకా పెండింగ్ కావచ్చు, జరగకపోవచ్చు. అది ఏం జరుగుద్దో నాకు తెలియదు. నాకు మీరు డబ్బులు ఇచ్చి నన్ను పంపమని నేను అడగట్లేదు. నాకు జీతం ఇచ్చి నన్ను పంపమని అడగట్లేదు. అలాగే భారతదేశ సైన్యంలో, ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్‌లో, నేవీలో పనిచేసి వచ్చి ఇప్పుడు పోలీస్ శాఖలో ఎక్కడెక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వండి. సెల్ఫ్ ప్రిపేర్ అవుతాను, నేను ప్రిపరేషన్ అవుతాను అని ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళ దరఖాస్తులను కూడా మీరు శాంక్షన్ చేయండి. రేవంత్ రెడ్డి గారు చాలా మార్లు చెప్తుంటే విన్నాను. దేశం కోసం, ధర్మం కోసం అన్నారు. మాజీ సైనికుడుగా దేశ సైనికులకు సహాయక చర్యలు చేయడం నా ధర్మం. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం గురించి ఇప్పుడు ఒక పిలుపునిస్తున్నారు మీరు. మాజీ సైనికులు అందరూ కలిసి రావాలి, మేము పాదయాత్రగా వెళ్తాము, మళ్ళీ నా సెకండ్ హోమ్ టౌన్ ఏదైతే ఉందో అక్కడికి నేను వెళ్తాను, అక్కడ నేను రిపోర్ట్ చేస్తానని చెప్పి మీరు ఇంత క్లియర్గా ఒక విజన్ తోటి ఉన్నారు. ఈ విజన్లో భాగంగా మీరు ఎవరైనా మీ మాజీ సైనికులతోటి కానీ, మీకున్నటువంటి బ్యాచ్ ఎవరైనా ఉన్నారో వాళ్ళతోటి సంప్రదింపులు జరిపారా? లేకపోతే మీకు వచ్చినటువంటి ఆలోచనే ఇప్పుడు దాన్ని మీడియా ద్వారా మీరు చెప్పాలనుకుంటున్నారా? ప్లస్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళందరూ కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మీరు మీ యాత్రను కొనసాగించాల్సి వస్తే ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? సార్, 1000 మైళ్ళ పరుగైనా కూడా ఒక్క అడుగుతోటే ప్రారంభమవుతుంది. భారతదేశంలో ప్రస్తుతం బతికి ఉన్న మాజీ సైనికుల సంఖ్య 26 లక్షల మంది ఉన్నారు. 26 లక్షల మందికి నేను వెళ్ళి చెప్పలేను. దగ్గరున్న వాళ్ళకి చెప్తే వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఇవాళ కలుద్దాం, రేపు కలుద్దాం అంటారు. సో, ఒక సైంటిస్టు రాత్రింబవళ్ళు కష్టపడి ఇలాంటి సాధనాలను ఇచ్చింది కమ్యూనికేషన్ అనేది స్పీడీ అవ్వడం కోసం. మీరు దీన్ని 26 లక్షల మందికి రీచ్ చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఎంతమంది వస్తారో మీరే అర్థమవుతుంది మీకు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇంత ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, ఎందుకంటే మీకు ఆర్థికంగా కూడా లేనప్పటికీ కూడా మీరు ఉన్న ఫ్లాట్ను కూడా ఒక వేలం వేస్తామని చెప్పి ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇది ఎందుకంటే భారతదేశం అంటే అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు. ఇది మీకు కలిసి వచ్చేటువంటి అంశంగా కూడా మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ముందుకు నడిపించడం కోసం వెనుక ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలు కూడా ఎన్నో ఉంటాయి. ఇట్లాంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరాన్ని కూడా మీ మాటలు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు అక్కడి దాకా వెళ్ళేటువంటి టైంలో ఇప్పుడు ఈ ఆర్మీ టీం ఏదైతే ఉందో వారు ఇప్పుడు ప్రపంచంలో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ప్రపంచంలో భారతదేశం కూడా 4వ అతిపెద్ద సైనిక బలగం ఉన్నటువంటి దేశం. అట్లాంటప్పుడు పాకిస్తాన్ తోటి యుద్ధం అని చెప్పి వచ్చిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ని ఎదుర్కోవడానికి మన సైనిక చర్యలు సరిపోవా, లేకపోతే ఇంకా అవసరం ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు మీ అవసరం కూడా ఉందని ఆర్మీ భావిస్తుండొచ్చా? ఆర్మీ భావిస్తుంది. నేను ఎందుకు భావించానంటే మీ ఆర్టీవీ ఛానల్లోనే నేను విన్నాను. పాకిస్తాన్లో చాలామంది అధికారులు, సైనికులు ఉద్యోగాలు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కానీ భారతదేశంలో మాజీ సైనికులు ప్రభుత్వ ఉద్యోగాలు రాజీనామా చేసి సైన్యంలో చేరుతారు అనే దేశభక్తిని నేను చూంచాలి. దేశభక్తి పరులకు వెళ్ళి బూట్ పాలిష్ చేసిన మన జన్మ ధన్యమవుతుంది. అంతే. భరతమాత బిడ్డలం, అందరం ఒకే తల్లి బిడ్డలం. అందుకే నేను ఈ పత్రికాముఖంగా చెప్తున్నా, నా కోపం పాకిస్తాన్ ప్రజల మీద కాదు, పాకిస్తాన్ నాయకులు, పాకిస్తాన్ ఉగ్ర నాయకులు
అదేవిధంగా ఇక్కడున్న ప్రజలు కూడా ఉగ్రంగా మాట్లాడే ఉగ్ర నాయకుల మీద మీరు విజృంభించండి, కానీ ఇక్కడ వైఫల్యమైంది అక్కడ వైఫల్యమైంది ఇవన్నీ మనకు అనవసరం. ఓకే సార్, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని చెప్పి అంటారు. మన దేశంలో కూడా అంతర్గత శత్రువులు కూడా చాలా మంది ఉన్నటువంటి నేపథ్యంలో అంటే దేశభక్తులు ఎవరు, దేశ ద్రోహులు ఎవరు అనేది కూడా ఈ సందర్భంలో మీరు గమనించగలుగుతారు. ఎందుకంటే ఖాళీగా ఉన్నటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి. ఇప్పుడు దేశం గురించి ఒకరు మాట్లాడితే దాన్ని తిప్పి మళ్ళీ మనకే ప్రశ్నించే సందర్భాలు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు మీరు ఎట్లా ఈ దేశభక్తుల్ని దేశ ద్రోహుల్ని విడదీయగలుగుతాం? ఇంటి దొంగలు ఎలా పట్టుకోవచ్చు? ఈ సమయంలో కులం మాట్లాడేవాడు దేశద్రోహి, మతం మాట్లాడేవాడు దేశద్రోహి, హోదా మాట్లాడేవాడు దేశద్రోహి, సరదాగా ఎంజాయ్ చేసేవాడు ప్రస్తుతం బార్డర్లో ఏం జరుగుతుందో సైంటికల్గా డెవలప్ అయిన మీ ఛానళ్ళ ద్వారా తెలుసుకోకుండా టైం పాస్ చేస్తూ ఫంక్షన్లకు పోతూ ధర్నాలు చేస్తూ రాస్తారోకోలు చేస్తూ పార్టీ మీటింగులు పెట్టుకుంటూ దాన్ని ఖండిస్తూ దీన్ని ఖండిస్తూ ఉన్న ప్రతి వాడు దేశద్రోహే. ఖబర్దార్ దేశద్రోహులారా, మన కోసం మన బిడ్డలు అక్కడ ప్రాణాలకు పణంగా పెడితే మీరు ఇళ్లల్లో కూర్చొని మొత్తం లేపి పడేద్దాం పాకిస్తాన్ని, 4 అణుబాంబులు వేస్తేస్తుంది ఇటు చైనా ఉపన్యాసాలు చెప్పడానికి చాలామంది ఉంటారు. ఈ సమయంలో మీరు దీక్ష తీసుకోండి ప్రజలారా, మీరు దీక్ష తీసుకొని మేము ఇప్పుడు ఏం పట్టించుకోం, దేశం గురించి ఆలోచిస్తాం. మా పాత్ర మేము తొందరపడి మాట్లాడడం వల్ల యుద్ధం జరిగేది ఆగకూడదు, ఆగేది జరగకూడదు. అక్కడ దానికోసం దే ఆర్ స్పెషల్ ఎక్స్పర్ట్స్ ఆర్ దేర్, దే విల్ థింక్ అబౌట్ దెమ్. అంతే సార్. ఇప్పుడు ఈ వేదికగా ఆర్టీవీ వేదికగా ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఆర్టీవీ వేదికగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, సహాయక చర్యలు చేయడానికి వస్తున్న మాజీ సైనికులు నాతో ఎవరు జాయిన్ అవుతారో జాయిన్ అవ్వండి. దాని యొక్క కారణం ఏంటంటే దానికి కారణం ఏంటంటే మీకు తెలుసు మాజీ సైనికులారా, మనది వింగ్స్ సపరేట్. ఏ వింగ్కి ఆ వింగ్గా అందరూ నా దగ్గరికి రావాలని చెప్పను. మీరు మీ జిల్లా స్థాయిలో మీ రాష్ట్ర స్థాయిలో మీరు కూడా కొనసాగించవచ్చు. బట్ నేను నా రుణం నేను తీర్చుకుంటానికి ఒక మాజీ సైనికుడిగానే చేస్తున్నాను. కానీ నేను నాకన్నా 100 రెట్ల బలం ఉన్న మా సైనికులు సైన్యంలో ఉన్నారు. కానీ బుల్లెట్ ఏది తగిలినా ఎంత బలమైనా అందరికి ఒకే విధంగా రియాక్షన్ ఉంటుంది. బుల్లెట్ హార్ట్కి తగిలినా బలవంతుడైనా పోతాడు, బలహీనుడైనా పోతాడు. సో ఇప్పుడు యుద్ధం అనేది టెక్నాలజికల్గా జరుగుతుంది, డైరెక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ వార్ కాదు, టెక్నాలజీతో జరుగుతుంది. టెక్నాలజీతో క్యాజువాలిటీస్ ఎక్కువ అవుతాయి. అది ఒక టెక్నికల్ ఆపరేటర్ మిస్టేక్ వల్ల, ఒక టెక్నికల్ ఆపరేటర్ సక్సెస్ వల్ల. పాకిస్తాన్ టెక్నికల్ ఆపరేటర్ సక్సెస్ అయితే ఇండియాలో డ్యామేజ్ ఎక్కువ అయితే, ఇండియాలో ఆపరేటర్ సక్సెస్ అయితే అక్కడ డ్యామేజ్ అయితే, ఆయన సక్సెస్ అవుతాడా ఈయన సక్సెస్ అవుతాడా అంటే నా దేశం మీద నాకు భక్తి ఉంది కాబట్టి ఎస్ ఇండియా వాళ్ళే కరెక్ట్ పేలుస్తారు, వాళ్ళు పేలోలేరని నేను చెప్తే అది అబద్ధం. అందుకే ఏం జరుగుతుందని సొంత నాలెడ్జ్లు వాడకండి దయచేసి. మీకు ఊళ్ళల్లో సర్పంచ్లు అవ్వాలని, ఊళ్ళల్లో లీడర్లు అవ్వాలని ఉంటే యుద్ధం అయిపోయాక ఎన్ని మాటలైనా మాట్లాడండి. ఇప్పుడు నేను బాగా అవుతా, ఉగ్రవాదుల బొమ్మలు గాలి చేసి నేను పెద్ద ఇదైపోతానంటే కాదు. నేను ఒకటే సూచన ఇస్తున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మాజీ సైనికులు మీ గ్రామాల్లో ఎవరున్నారో వాళ్ళకి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వండి. సైన్యంలో సహాయక చర్యలకు మీరు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండండి. మీకు ఏమైనా జరిగితే మీ కుటుంబాల కోసం మేము ఉన్నాము అని సైనికులకు, మాజీ సైనికులకు, ప్రస్తుతం సర్వింగ్ సోల్జర్స్కి, ఎక్స్ సర్వీస్ సోల్జర్స్కి. సర్వింగ్ సోల్జర్స్ ఎలాగో లీవ్స్ క్యాన్సిల్ చేసుకొని అక్కడే ఉన్నారు, ఎక్స్ సర్వీస్ సోల్జర్ ఇల్లుని క్యాన్సిల్ చేసుకొని సైన్యం వైపు ఆలోచించాలంటే మీరు వాళ్ళ పట్ల చూపించేటువంటి ప్రేమ అభిమానాలు వాళ్ళని కార్యోన్ముఖులు చేస్తుంది. అంతకుమించి ప్రజలతో ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఏదో రాజకీయ నాయకుడిని కాదు, నా దేశభక్తి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ చెప్తుంటే అర్థమవుతుంది ఏంటంటే, దేశం ఏమి ఇచ్చిందని దూషించుట దోషం, దేశానికి ఏమిస్తే తీరును రుణశేషం, బతుకిచ్చిందెవరు మెతుకిచ్చిందెవరు, ఆకాంక్షల
తీరం సాధించింది ఎవరు అన్న కాన్సెప్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ దేశం పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి తరుణంలో ఇక్కడ మాటలతోటి కాదు, ఇక్కడ ఉగ్రవాదుల బొమ్మల్ని కాల్చేయడం దేశభక్తి అనిపించుకుంటుంది, కానీ దానివల్ల ఫలితాలు ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు, యువకులు, మాజీ సైనికులు, అలాగే అన్ని వర్గాల వాళ్ళు, ఇక్కడ రాజకీయ నాయకులు సైతం, యువకులు సైతం ఇప్పుడు పొలిటికల్ సభలు సమావేశాలు అనేది కాకుండా దేశం ఏ పరిస్థితిలో ఉందన్నటువంటి విషయాల్ని చూసి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీరాలన్నటువంటి ఒక సంకల్పం తీసుకోవాలని చెప్పి అంటున్నారు. దాంతోపాటు ఇక్కడ మాజీ సైనికుల కుటుంబాలకు, అలాగే సైనిక చర్యలకు ఆల్రెడీ సైన్యంలో ఉన్నటువంటి కుటుంబాలకు, ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వెళ్ళి రిక్వెస్ట్ చేయండి, వాళ్ళకు ఒక భరోసాని ఇవ్వండి, వాళ్ళకి ఏం జరిగినా వాళ్ళ కుటుంబాలకు మేము ఉంటామన్నటువంటి, అండగా ఉంటామన్నట్టు ఒక ధీమా వీళ్ళు ఇవ్వండి అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మనం పర్టికులర్గా గమనించాల్సింది, పాకిస్తాన్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తోక ముడిచి రాజీనామాలు చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడున్నటువంటి సైనికులు, మాజీ సైనికులు మాత్రం అక్కడ వెళ్ళడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలకు రాజీనామా చేసి వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక అందులో భాగంగానే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు కూడా తాను ఉన్నటువంటి భూమిని అమ్మైనా సరే నా వెంట వచ్చేటువంటి వాళ్ళను పోషించుకుంటా, మేము ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి సైన్యానికి భారం కాము, వారి బూట్లు తుడిచినా సరే మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం, వాళ్ళకు ఏ సేవ చేసుకుంటూ వెళ్ళినా సరే తమ జన్మ ధన్యమవుతుందని చెప్పి గతంలో సైనికులుగా పనిచేసినటువంటి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ దేశభక్తి అనేది వాళ్ళ మనసులో రావాలి, ప్రతి ఒక్కరూ దేశం కోసం ముందడుగు వేయాలి. ఇక్కడ స్పీచ్లు ఇచ్చినంత మాత్రాన, లేకపోతే ఇక్కడ సానుభూతి తెలిసినంత మాత్రాన ఇక్కడ మనకు ఒరిగేది ఏం లేదు. కాబట్టి ప్రాక్టికల్గా భారతదేశ సైన్యానికి, భారతదేశం యొక్క ఉన్నత స్థితి నిలబడాలంటే మనం ఏం చేయాలో అది ప్రాక్టికల్గా చేస్తేనే దానికి ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉద్యుక్తులు అవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైందన్నటువంటి ఒక సంకేతాలు మాత్రం ఇస్తున్నారు. ఆ సంకేతాలను గమనించుకుంటూ 1000 అడుగుల ప్రయాణమైనా సరే ఒక అడుగుతోటి ప్రయాణం అవుతుంది. కాబట్టి నేను నా ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి తాను మళ్ళీ సెకండ్ హోమ్గా అభివర్ణిస్తున్నటువంటి తన ఆర్మీ సెంటర్కు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో సఫలం కావాలని కోరుకుందాము. ఇప్పటికే ఆర్టీవీలో కూడా పాకిస్తాన్కు సంబంధించి అలాగే భారతదేశానికి సంబంధించి అనేక అంశాలపై కూడా చర్చలు వస్తున్నటువంటి నేపథ్యంలో అదే ఇన్స్పిరేషన్గా కూడా చాలామంది తీసుకుంటున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అదే ఆర్టీవీ వేదికగా తన నిర్ణయాన్ని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ఒక మంచి ముందడుగుగా ఆర్టీవీ ప్రేక్షకులు అలాగే ఆర్టీవీ యాజమాన్యం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఏదేమైనా శ్రీనివాస్ గారికి ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్దాం, వారి నిర్ణయాన్ని గౌరవిద్దాం, వారి దేశభక్తిని కొనియాడదాం, వారి ఆలోచనలో మరింత మంది మాజీ సైనికులు అలాగే యువకులు వెళ్ళాలని ఆశిద్దాం. ఒక్కసారి శ్రీనివాస్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఆల్ ది బెస్ట్ సార్. భారత్ మాతాకి జై. జై హింద్. అయితే ఇట్లాంటి పరిస్థితులు కూడా మనం వారి వెళ్ళేటువంటి మార్గం ఎట్లాగో ఒక పూలపాన్పు కాదు, అదొక ముళ్ళదారిగానే అనుకోవచ్చు. ఎందుకంటే ఒక నిర్ణయం అక్కడికి వెళ్ళాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు కోరుతుంటుంది. ఇది డెసిషన్ మేకింగ్ తీసుకోవడమే చాలా గొప్పగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము మళ్ళీ భారత సైనికులకు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి దేశభక్తులకు కూడా సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.